జీవో 46 రద్దు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఈ నిరసన దీక్ష కార్యక్రమంలో అన్వర్ సార్ గారు ఉన్నారు. మరి అన్వర్ సార్ గారు ఏ విధంగా మద్దతు ఇస్తున్నారో తనని అడిగి తెలుసుకుందాం. జీవో 46 రద్దు చేయాలని చెప్పేసి దాదాపుగా ఈ స్టూడెంట్స్ అందరూ చాలా రోజుల నుంచి కూడా పోరాటం అయితే చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే ప్రభుత్వం ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. సో దీనికి ఇంకా నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుందని మీ ఆలోచన? ఇప్పుడు ప్రభుత్వం రెస్పాన్స్ ఇవ్వలేదు అనే దానికంటే నాకైతే రెస్పాన్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే ఇంతకుముందు విద్యార్థులు వాళ్ళ గలం ఏమన్నా చెప్పుకోవాలంటే, వాళ్ళ బాధలు చెప్పుకోవాలంటే వినే నాదులు లేకుండే. సో ఏం జరిగినా కూడా అసలు వాళ్ళకి తెలియదు, వాళ్ళ వరకు ఆ విషయం పోతుందా పోవట్లేదు అర్థం కాకపోయేది. ఇవాళ ఇక్కడ ఇంతమంది కూర్చొని మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చిరంటేనే వాళ్ళు సానుకూలంగానే మనకు సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ముఖ్యంగా ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏం లేదండి, సింపుల్ థింగ్ ఇది. టీఎస్ఎస్పీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ లెవెల్ క్యాడర్ ఇది. దీన్ని స్టేట్ లెవెల్గానే సెలెక్షన్ చేయాలి అనేది పాయింట్. దీంట్లో ముఖ్యంగా జరిగింది ఏంటంటే వీళ్ళు జియో 46 అనే కొత్తగా దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆ జియో 46 వల్ల మెరిట్ వచ్చినటువంటి పిల్లలకు కూడా ఉద్యోగాలు రాకుండా పోతుంది. సింపుల్ థింగ్ అనేది, ఒక ఎగ్జామ్ పెట్టినప్పుడు ఆ ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు ఎవరికి వస్తుందో వాళ్ళకి అవకాశం రావాలి. అది రోస్టర్ ప్రకారంగా కావచ్చు, వాళ్ళ కుల మతాల ఆధారంగా కావచ్చు. ఆ రోస్టర్లో ప్రొవిజన్ లిస్టులో వచ్చేటువంటి నంబర్స్ హైయెస్ట్ మార్క్స్ ఎవరికి ఉంటే వాళ్ళకి పైన ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి 128, 129 మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగం రాకపోతే ఇంకా ఈ రాష్ట్రంలో చదువుకున్న యువత నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు. అది నిజం కూడా. కాబట్టి ఇప్పుడు సింపుల్గా సరే గత ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వానికి దానికి సంబంధం లేదు కాబట్టి దీన్ని రెక్టిఫై చేసే అవకాశం ఉంది. రెక్టిఫై చేయడానికి జియో 46 రద్దు చేసి కొత్తగా వచ్చే నోటిఫికేషన్ ఖచ్చితంగా రద్దు చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీంట్లో ఇప్పుడు ఒక జిల్లాలో 15 పోస్టులు బ్యాక్లాగ్ ఇచ్చేసారు. ఏఆర్ వచ్చిన అబ్బాయికి మళ్ళీ టీఎస్ఎస్పీ వచ్చింది, మరి బిల్డింగ్ కూడా తీసుకోలేదు. అంటే గత ప్రభుత్వంలో ఆ బోర్డు ఆ చైర్మన్ అతను వాళ్ళకి అసలు సబ్జెక్ట్ ఉందా లేదా లేకపోతే ఏదో అట్లా ముక్కుబడిగా చేసేసారు అనేది అర్థం కాలేదు. అలా చేసిన దానికి ప్రభుత్వం కూడా రెస్పాండ్ కాలే. ఎందుకు ఇలా జరుగుతుంది, ప్రాబ్లం ఏంటి, వీళ్ళ కష్టం ఏంటి, వీళ్ళ ఇబ్బంది ఏంటి అడగండి, తెలుసుకుందాం. చేయగలుగుతారా చేయలేరా సెకండరీ, వింటే కదా అసలు విషయం తెలుస్తుంది. సో ఇప్పుడు ఆ వినే అవకాశం దొరికిందని చెప్పి అనుకుంటున్నాం. ముఖ్యంగా జియో 46 టీఎస్ఎస్పీ యాస్పిరెంట్కి సంబంధించి స్టేట్ లెవెల్ క్యాడర్ని మెరిట్ లిస్టు స్టేట్ లెవెల్గా ఇవ్వాలి అనేది సింపుల్ పాయింట్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను ఒక ఇండియన్ టీంలో కావచ్చు లేకపోతే ఇండియన్ ఆర్మీలో కావచ్చు మనం ప్లేయర్ని సెలెక్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఆట ఆధారితంగా చేస్తాం. బ్యాటింగ్ ఎంతమంది చేస్తున్నారు, బౌలింగ్ ఎంతమంది చేస్తుండ్రు, ఫీల్డింగ్ ఎంత బాగా చేస్తారని చెప్పి. అంతేగాని నా స్టేట్ నుంచి కొంతమంది ఉన్నారు కాబట్టి నేను ఒకరిని ఇస్తా పంచుకొని ఇవ్వడానికి కాదు కదా ఇది. ఈ టీం అనేది గెలవాలంటే, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పోలీసు ఉద్యోగాలు సక్రమంగా కొనసాగాలంటే ఆ అబ్బాయికి ఉన్నటువంటి మినిమం మెరిట్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఇక్కడ 128 మార్కులు వచ్చేటువంటి పక్కకు పెట్టి వాడు 5 కిలోమీటర్లు 15 నిమిషాలలో ఉరుకటోని పక్కకు పెట్టి మెల్లగా 25 నిమిషాలకు వచ్చేటువంటి నువ్వు ఉద్యోగం ఇస్తే వాడు దొంగ నక్సలైట్ కనుక వాడు ఏం ఉరుకుతాడు, వాడు మళ్ళీ తర్వాత వానికి దెబ్బ. ఇప్పుడు ఇది ప్రాక్టికల్గా మనం ఆలోచించాలి. మరి ఈవెంట్స్ ఎందుకు పెట్టిర్రు? డైరెక్ట్గా ఇచ్చేస్తూ గ్రూప్స్ లాగా ఇచ్చేయచ్చు కదా. ఈవెంట్స్ అనేది పోలీసు ఉద్యోగానికి అవసరం. ఆ ఈవెంట్స్తో వచ్చేటువంటి ఏకైక ఉద్యోగం టీఎస్ఎస్పీ, కంప్లీట్గా ఈవెంట్ బేస్తో వచ్చేటువంటి ఉద్యోగం. దాన్నే మళ్ళీ మెరిట్ మీద తీసుకోకుండా మీరు ఇవన్నీ ఇష్టం వచ్చినట్టుగా, అంటే ఆలోచన లేని విధంగా ఎక్స్పీరియన్స్ లేని వాళ్లకు బోర్డులు అప్పచెప్పడం వల్ల జరిగినటువంటి ప్రాబ్లం ఇది. ఆ ప్రాబ్లాన్ని కనుగొని ఏం జరిగిందని తెలుసుకోకపోవడం అనేది ఆ యొక్క ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు, మినిస్టర్లు, ప్రజాప్రతినిధులు అంటే ప్రజల యొక్క సమస్యలను గవర్నమెంట్ తీసుకువెళ్ళడానికి ప్రతినిధులుగా ఎన్నుకున్నాం. మరి గత ఎమ్మెల్యేలు మినిస్టర్లు అలా చేయలేదు. గత ఎమ్మెల్యేలు మినిస్టర్లు అక్కడ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటే పిల్లలేమో మా దగ్గరకు వచ్చి సార్ మాకు హెల్ప్ చేయండి, సార్ మాకు అది చేయండి, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇవన్నీ కూడా చేసిర్రు. కాబట్టి దాని యొక్క నిర్ణయము చూసిర్రు. సో సార్ అయితే నేను కొంతమందిని మాట్లాడడం జరిగింది, మొన్న శివసేన నాయకులు కూడా వచ్చారు. సో ఇదే విషయం మీద స్టూడెంట్ గురించి అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే రద్దు అయితే చేయంగానే సవరణ అయితే చేస్తాము అంటున్నారు. కేటగిరీ వైజ్గా సవరణ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మీకు సవరణ చేసినా కూడా ఓకేనా, రద్దే చేయాలా, ఏంటి డిమాండ్? ఇప్పుడు ఒకటండి, ఈ ఆల్రెడీ ఉన్నటువంటి నోటిఫికేషన్లో సవరణ చేయవచ్చు. కొత్తగా వచ్చే నోటిఫికేషన్లను రద్దు చేసి ఇంతకుముందు ఉన్నటువంటి పాత కేటగిరీలో పెట్టవచ్చు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ఒకటే, మన తెలంగాణ రాష్ట్రమే కదా ఇది. హైదరాబాద్ ఒకటి, తెలంగాణ మిగతా అంతా వేరే పాకిస్తాన్ లేకపోతే ఇంకా ఆఫ్ఘనిస్తాన్ అట్లా కాదు కదా. రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు మెరిట్ తీసినప్పుడు అందరికీ సమాన అవకాశాలు దొరకాలి. కంబైన్డ్ రాష్ట్రం ఉన్నప్పుడే ఓపెన్ కేటగిరీ ఉండే మన హైదరాబాద్. కంబైన్డ్ రాష్ట్రం ఉండే ఓపెన్ కేటగిరీ ఉండే. మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత వీళ్ళు మొత్తం 4 ఒకలు అయిపోయారు. సో అది ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు నల్గొండ నుంచే ఉద్యోగాలు ఎక్కువ వస్తున్నాయి, లేకపోతే కొన్ని జిల్లాల నుంచి ఉద్యోగాలు ఎక్కువ వస్తున్నాయి. అరే వాడు మంచిగా ఆడుతుండు భయ్, మంచిగా బ్యాటింగ్ వేసుకోవడానికి బ్యాటింగ్ ఇస్తావా,
లేకపోతే ఆ జిల్లా నుంచి 2-3 బ్యాట్స్మెన్స్ ఉన్నారని చెప్పి మనము ఆర్డర్ నుంచి బ్యాటింగ్ ఇద్దామా? సో ఇది ఒక టీం వర్క్. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు ఉద్యోగాలు అనేది టీం వర్క్ కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో ఇక్కడ హైదరాబాద్లో చేసేటువంటి ఉద్యోగాలు టీఎస్ఎస్పీ కంపెనీలే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు అది 4th బటాలియన్ కావచ్చు, 5th బటాలియన్ కావచ్చు, 6th బటాలియన్ కావచ్చు, ఏ బటాలియన్ ఏ జిల్లా బటాలియన్ అయినప్పటికీ కూడా దాని యొక్క 2-3 కంపెనీలు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తాయి. మరి నువ్వు చేసేది హైదరాబాద్లో ఉద్యోగము, కానీ నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా నేను ఇవ్వను జిల్లా వారిగా ఇస్తా అని చెప్తే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకటిసారి ఆలోచించాలి. దీనిలో ఏం చేయాలంటే ఒక ఇంటలెక్చువల్ టీంని పిలిపించాలి. గవర్నమెంట్ దీన్ని ఏం చేయవచ్చు అంటే ఒక ఇంటలెక్చువల్ టీంని పిలిపించి దీని మీద ప్రొవిజన్స్ ఏమున్నాయి, ఎలా దీన్ని సవరణ చేయవచ్చు, దీనిలో ఏం చేస్తే ఎవరికి నష్టం కాకుండా, సెలెక్ట్ అయిన వాళ్ళకి నష్టం కాకూడదు, సెలెక్ట్ కాని వాళ్ళు ఇప్పుడు ఎవరైతే పిల్లలు మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళకి ఇదే నోటిఫికేషన్లో సెకండ్ లిస్ట్ కూడా ఇవ్వచ్చు, ఇంకో జీవో ఇచ్చి పోస్టులు క్రియేట్ చేయవచ్చు. బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాక్లాగ్ పోస్టులను కూడా మళ్ళీ సవరణ చేసి ఇంకో ప్రొవిజనల్ లిస్ట్ ఇవ్వచ్చు. రకరకాల ఆప్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు అన్నం పెట్టాలనే ఆలోచన ఉంటే ఎలాగైనా పెట్టవచ్చు. వంకలు చెప్పాలంటే అది బాగలేదు, ఇది బాగలేదు, బియ్యం బాగలేదు, ఉడకలే, అదేంది ఇదేందని చెప్పి ముచ్చట్లు ఇంతకుముందు నడిచినాయి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా చాలా సానుకూలంగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. నాకు పర్సనల్గా నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇమ్మీడియట్ ఎఫెక్ట్తో దీన్ని విత్ ఇన్ నో టైం, ఎందుకంటే ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. పిల్లలు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. ఆ పిల్లలకు ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కరోనా వచ్చి 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది, కరోనా తర్వాత 1 సంవత్సరం వేస్ట్ అయిపోయింది, ఈ 3 సంవత్సరాలు ఇలా వేస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా 1 సంవత్సరం ఇట్లా వేస్ట్ అయిపోతుంది. ఈ 3-4 సంవత్సరాలు వాళ్ళ జీవితంలో అతి అమూల్యమైనటువంటి సమయాన్ని ఇలా ఈ కోట్ల చుట్టూ వాళ్ళు తిరుక్కుంటూ 40-50 మంది మీద కేసులు అయినాయి. కొంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇంకా కొంతమంది డిప్రెషన్లో ఉన్నారు. రేపు ఏం జరుగుతుందని తెలియదు. కాబట్టి విత్ ఇన్ నో టైం దీన్ని ఇమ్మీడియట్గా ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి మెరిట్ స్టూడెంట్స్ని ఈ నోటిఫికేషన్లోనే వాళ్ళు దానికి సంబంధించిన ప్రొవిజన్ ఎలా ఉంది ఏందనేది ఒక ఇంటలెక్చువల్ టీంను పిలిపిస్తే మేము మాట్లాడతాం. పిల్లల నుంచి కొంతమంది ప్రతినిధులు వస్తారు, మేము కూడా కొన్ని విషయాలు తెలిసిన వాళ్ళు వస్తాం, మాట్లాడి దీన్ని ఖచ్చితంగా సెటరైట్ చేయవచ్చు 100%. ఇప్పుడు ఈ విషయం జరిగిన తర్వాత దీన్ని మేము ఖచ్చితంగా ఎమ్మెల్యే మినిస్టర్ల దగ్గర కూడా అన్నవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళందరూ తీసుకుపోతాం. దాని మీద ఒకసారి చర్చించి ఖచ్చితంగా వెంటనే ఒక నిర్ణయం వస్తుందని భావిస్తున్నాం. సార్ గతంలో స్టూడెంట్స్ మేరకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే టీఎస్పీసీ కానీ ఏఈ కానీ ఇవన్నీ కూడా స్టూడెంట్స్ కోరిక మేరకు టీఎస్ఎస్పీ ఏ విధంగా భర్తీ చేసేవాళ్ళు అంటారు. ఇప్పుడు నేనే లైవ్ ఎగ్జాంపుల్ అండి. నేను 2004 బ్యాచ్లోనే కానిస్టేబుల్, నేను 2009 బ్యాచ్లో నేను ఎస్ఐగా సెలెక్ట్ అయినా. మరి నేను కానిస్టేబుల్ ఉన్నప్పుడు ఎస్ఐ ఉన్నప్పుడు 2 టైంలలో కూడా సివిల్ అనేది జిల్లాల వారీగా భర్తీ చేస్తారు. జిల్లాలో ఉన్నటువంటి పోస్టు వాటి వేకెన్సీని బట్టి. ఏఆర్ కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉద్యోగాలు ఉంటాయి. ఇప్పుడు సింపుల్గా అండి భర్తీ, ఇప్పుడు నా ఆఫీస్లో నాకు ఒక టైపిస్ట్ కావాలి, నా ఆఫీస్ టైపిస్ట్ కావాలి, నా ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళను నేను ఎన్నుకుంటా. లేకపోతే నా అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో నాకు కావాలి, అప్పుడు నేను రాష్ట్రంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సెలెక్ట్ చేస్తా. ఇది కూడా అంతే. సివిల్ కానిస్టేబుల్ అనేది జిల్లాలో మాత్రం జిల్లా హెడ్ క్వార్టర్లో మాత్రమే పనిచేస్తుంది కాబట్టి జిల్లా వారీగా సెలక్షన్స్. ఏఆర్ కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో పనిచేస్తుంది కాబట్టి జిల్లా వారీగా సెలక్షన్స్. టీఎస్ఎస్పీ రాష్ట్రం మొత్తం ఉద్యోగం చేస్తుంది, రాష్ట్రం మొత్తం డిప్లాయ్ చేస్తారు కాబట్టి రాష్ట్ర వ్యాప్త సెలక్షన్స్. ఈ సింపుల్ లాజిక్ తెలియకుండా దీంట్లో అన్ని ఏదేదో చేసి పిల్లల మధ్యలో వీళ్ళ మైండ్లలో ఏదో ఒకటి క్రియేట్ చేసి ఇప్పుడు జిల్లాల వారీగా కొట్టడాలు చేసి మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్క జిల్లాను వేరే రాష్ట్రాలు చేసేలాగా వీళ్ళు మళ్ళీ ఉసుగలుపుతున్నారు పిల్లల్ని. కాబట్టి దయచేసి దీన్ని మానుకుంటే డెఫినెట్గా ఇది ముందుకు పోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సింపుల్గా చెప్పారు. సో స్టేట్ వైజ్గా ఉన్నటువంటి వాటిని భర్తీ చేయడానికి ఇంత లాజిక్ లేకుండా ఏంటంటో తీసుకొచ్చి ఇద్దరు పిల్లలకి మధ్యలో గొడవలు పెట్టే విధంగా తీసుకొస్తున్నారు. సో ఎంత తొందరగా దీన్ని అయితే సెట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అన్వర్ గారు చెప్పుకొచ్చారు. థ్యాంక్ యూ సార్.